అత్యంత పవిత్రమైన కార్తీక 3వ సోమవారం సందర్భంగా ప్రధాన శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణంలోని శ్రీ రూపారాంపేట శివానంద స్వామి దేవాలయంలో శివపార్వతులకు కళ్యాణ ఏర్పాట్లు ప్రముఖ రైల్వే కాంట్రాక్టర్ వద్దిబోయిన ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో శోభాయమానంగా ఏర్పాటు గావించి కళ్యాణాన్ని కమనీయంగా శాస్త్రోక్తంగా జరిపించారు. భక్తులు కార్తీక దీపాలు వెలిగించి పండ్లు పలహారాలతో నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంతం మారిమ్రోగిపోతోంది. ఓం నమ శివాయ అంటూ భక్తులు శివనామ స్మరణతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లుతోంది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ పాటూరు శివశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శివాలయానికి హాజరైన భక్తులకు ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సాయంత్రం వస్తే బ్రహ్మాండం ఉంటుంది. ఏముంటారు ఎక్కడ నమస్కరించుకొని ప్రతిదేవుడికి ఆ పరమేశ్వరుడికి నేరుగా ఆ యజ్ఞశాలకు వెళ్ళిందట. ఆ దక్ష ప్రజాపతి బ్రహ్మాండమైనటువంటి అష్టవసువులతో ద్వాదశ ఆదిత్యులతో మరి బ్రహ్మ విష్ణు షట్కోటి దేవ